హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలిగిత లాస్ట్ టుడే రెసిపీ అయితే పంచదార పూరీలండి. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా క్రిస్పీగా యమ్మీగా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసండి. పిల్లలకి ఇంచక్క ఈవినింగ్ స్నాక్స్ కింద టైంపాస్ కూడా తినచ్చు. బాగా అప్పడాల కింద కాకుండా కొద్దిగా పొంగినట్టు చేస్తానే మీకు రుచిగా ఉంటుంది. నేనైతే చపాతీలు చేసుకున్నాను. పిండి అయితే మిగిలిపోయిందని చెప్పేసి ఇలా అయితే వెరైటీగా చేశాను. ఇలాగా చపాతీగా చేసుకోవాలి. మీకు క్రిస్పీగా క్రంచీగా కావాలనుకుంటే కనుక పలుచగా చేసుకోండి. లేదు మెత్తగా కావాలనుకుంటే కొంచెం దలసరిగా అయితే చేసుకోవాలి. సో నేనైతే నాకు క్రంచీగా కావాలి కాబట్టి నేను పలుచగా చేసుకున్నాను. చూడండి, పూరీలు కూడా బాగా పొంగుతున్నాయి కదా. మనకి పిండి కలిపే విధానం బాగా వస్తే ఇలా పూరి అనేది పొంగుతూ ఉంటుంది. అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కనుక బాగా క్రిస్పీగా అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంతలా ఉన్న బాగోదు మనకి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా, దీని మీదే పంచదార అయితే జల్లుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే జల్లుకుంటే పంచదార అనేది దానికి పడుతుంది. చూడండి, ఇలా వేడి తీయడం వలన మెత్తగా ఉంది. కాసేపటికైతే కనుక చల్లారక క్రిస్పీగా తయారవుతాయి. ఇలా అయితే చేసేసుకున్నాను. మా పిల్లలకి ఇలా స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయ్యింది వాళ్ళకి. ఈవినింగ్ పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్లో పెట్టచ్చు. టైంపాస్ కూడా తినచ్చు. ఇలా పంచదార వేయడం వల్ల ఆ క్రిస్పీకి ఈ షుగర్కి చాలా తీగా ఉండి క్రంచీగా అనేది తయారవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా నా వీడియోస్ని అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.